ఇవాళ ఏ ఒక్కరోజు కూడా ప్రజల కోసం పోరాడిన దాఖలాలు లేవు. 5 సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా ప్రజల పక్షాన ఏ డిసిషన్ తీసుకోవాలా. ప్రతి ఒక్క చేసిన పని వెనకాల ఒక కుట్ర కోణం దాగి ఉంది. ఇప్పుడు కన్నా ఇంకా ఢిల్లీ పోయింది. ఢిల్లీ పోయేసి మండపం గురించి మాట్లాడింది. 2023లో సర్వే చేస్తున్నప్పుడు, ఆమె మంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేస్తున్నప్పుడు గాడిదలు కాస్తుందామె. ఆమె ఇంటి ముందు పోతున్న సర్వే చేస్తున్న ఆ రోజు ఎక్కడ నిద్రపోతూ ఉంది? ఎవరు నిద్రపోతూ ఉంది? ఇవాళ వచ్చేసి ఎంతో పెద్ద దాన్ని సేవ్ చేస్తున్నట్టు ఇవాళ నువ్వు చేసిన తప్పు వల్ల జరుగుతూ ఉంది. అది ఆ రోజు కానీ చెప్పుంటే, ఆ రోజు కానీ ఆ సర్వే చేస్తున్నప్పుడు ఇక్కడ మండపం ఉంది అని చెప్పాలి. అన్నీ అయిపోయినాక, టెండర్లు అయిపోయినాక ఇవాళ అన్నీ వచ్చి నంగి మాటలు మాట్లాడితే అట్ట నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళ పరిచయాలు, సంబంధాలు చూస్తుంటే.